హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చామదుంపలతో కుర్మా అండి. ఇది రోటీ, చపాతీ అలాగే ఫ్లేవర్డ్ రైసెస్లోకి అద్భుతంగా ఉంటుంది. కర్రీ, ఫ్రై, పులుసు విన్నాం కానీ ఈ కుర్మా ఎప్పుడన్నా విన్నారా? వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. చామదుంపలు ఉడికించేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక పీల్ ఆఫ్ చేసి ఒక బాణల్లో ఆయిల్ వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా రోస్ట్గా వేయించుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అవి కూడా వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ఆనియన్స్ వేగాక మనము టమాటా ప్యూరీ కానీ లేదంటే సన్నగా పీసెస్ చేసేసుకొని కూడా వేసుకొని కొద్దిగా కలుపుకుంటే ఒక 2 మినిట్స్ ఉంటే మ్యాషీ అయిపోతాయి. దాని తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మనము ఒక 1/2 కప్ తీయని పెరుగు వేసుకొని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఈ 3 వేసుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చామదుంపలు, అవి కూడా వేసుకొని ఒక్కసారి అవి మ్యాష్ అవ్వకుండా కలుపుకొని దానిపైన కొత్తిమీర అలాగే కసూరి మేతి కూడా వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది దమ్ చేసి చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి నా రెసిపీస్ని ట్రై చేయడం